హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ 9. రివ్యూ ఆఫ్ రైఫిల్ క్లబ్. మలయాళంలో లాస్ట్ ఇయర్ 1 hour 52 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రజెంట్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉందని మూవీని చూశాను గైస్. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, ఈ మలయాళం మూవీస్ని తీస్తే బాగా తీస్తారు, లేకపోతే చూస్తున్న ఆడియన్స్కు నీరసం వచ్చేలా తీస్తారు. కానీ కొన్ని యాక్షన్ సీన్స్ చూడడానికి బాగున్నాయి గైస్. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీలో నాకు తెలిసిన ఒకే ఒక యాక్టర్ వాణి విశ్వనాథ్ గారు. మిగిలిన వారు మొన్న వచ్చిన విజయ్ సేతుపతి గారి మహారాజా మూవీలో విలన్గా యాక్ట్ చేసిన అనురాగ్ కశ్యప్ గారు మాత్రమే తెలుసు. మీలో ఎవరైనా ఈ రైఫిల్ క్లబ్ మూవీని చూసుంటే, మిగిలిన యాక్టర్స్ నేమ్స్ తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక మూవీ స్టోరీ లైన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఆపదలో ఉన్న లవర్స్ని కాపాడే ప్రయత్నంలో తమ రైఫిల్ క్లబ్లో ఆశ్రయం ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయన్నదే ఈ మూవీ యొక్క స్టోరీ లైన్. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, మూవీ స్టార్టింగ్ సీన్స్లో బర్త్డే పార్టీలో సాంగ్తో స్టార్ట్ అయిన మూవీ ఫస్ట్ 15 minutes మంచి ఫ్లోలో వెళ్తుంది. ఆ తర్వాత కొంచెం డ్రాప్ అయినట్టుగా అనిపించింది. మూవీ టెక్నికల్గా చాలా బాగుంది. టేకింగ్, ఫోటోగ్రఫీ, కెమెరా వర్క్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. సీన్స్ని ఎలివేట్ చేయడంలో బీజిఎం బాగా ఉపయోగపడింది. అడవిలో అడుపందిని వెంటాడే సీన్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విలన్ని అటాక్ చేసే సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఎపిసోడ్, గన్ షూట్స్, కొన్ని సీన్స్ బాగున్నాయి. ఇవన్నీ మూవీలో ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, మూవీలో స్టోరీ పెద్దగా లేకపోవడం, మూవీ స్టార్టింగ్లో బాగున్న మూవీ ముందుకెళ్లే కొద్దీ చాలా స్లోగా నడకన నడవడం, మూవీలో ఎక్కువ క్యారెక్టర్స్ ఉండి వాళ్ళకి ఇంపార్టెన్స్ లేకుండా పోవటం, గన్ షూట్స్లో ఏదో చిన్నపిల్ల ఆటలాగా గన్నతో ఎవరిని పడితే వారిని ఇష్టం వచ్చినట్లు కాల్చేసుకోవటం, విలన్గా చేసిన అనురాగ్ కశ్యప్ గారి యాక్టింగ్ తప్పించి మిగిలిన వారి యాక్టింగ్ పెద్ద ఇంప్రెస్గా ఉండకపోవటం, ఇవన్నీ మూవీలో మైనస్ పాయింట్స్కి చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ రైఫిల్ క్లబ్ మూవీ గురించి చెప్పాలంటే, క్లబ్లోకి వెళ్ళే వరకు బాగానే సాగింది. తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థం కాలేదు. కొంచెం డిఫరెంట్ జోనర్స్ మూవీస్ ఇష్టపడే వరకు ఒకసారి నచ్చే అవకాశం ఉంది. ఒకసారి ట్రై చేయండి గైస్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, ఒక లిప్ లాక్ సీన్ తప్పించి మిగతా మూవీని హ్యాపీగా చూడొచ్చు. చిన్నపిల్లతో మూవీని చూడకపోవడం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే మూవీలో గన్స్తో ఎక్కువ కాల్చుకోవడం, గన్ షూట్ సీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల వాటి ఇంపాక్ట్ పిల్లల మీద పడే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. ఈ మూవీకి మన MC9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 2.25/5. ఇది నా వ్యక్తిగత రివ్యూ మాత్రమే. చూస్తున్న ఆడియన్స్ అందరూ గమనించగలరు. ఈ వీడియో నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.